తనేనండి నా వైఫ్. ఈరోజు హైదరాబాద్ వెళ్తుంది. ఈ ఫ్రీ బస్సు వల్ల నేను తెచ్చే సంపాదన ఎటు సరిపోవట్లేదండి. నెలకొచ్చేసి 20-25 మధ్య మేము కట్టాలి. దానివల్ల నెలకొక 10,000 అప్పు తెస్తున్నాము. ఈ 3 నెలల్లో 40,000-50,000 అప్పు అయింది. తను నన్ను అర్థం చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడుంటే అప్పులు అయిపోతాయని. నేను వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే మా పిల్లలు చదువులు ఉన్నాయండి. 4th, 5th చదువుతున్నారు చిన్నపిల్లలు. వాళ్ళ చదువు పాడవుతుందనే ఉద్దేశంతో నేను ఉన్నాను. వాళ్ళకి మా ఇంటి నుంచి స్కూల్కి 4-5 కిలోమీటర్లు ఉంటుంది. 2 గేట్లు ఉంటాయి. అందువల్ల నేను ఉండిపోవాల్సి వచ్చింది. లేకపోతే నేనే వెళ్ళిపోయేవాడిని. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తనని నేను ఏ రోజు వదిలిపెట్టి ఉండలేదు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈరోజు అది జరిగింది. తను ఇంతకుముందు నర్సరీలో చేసేదండి. రోజుకి 300 మాత్రమే వచ్చాయి. అది కూడా 2 నెలకు పోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఇబ్బందికరంగా మారింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదండి. మా ఆటో వాళ్ళ జీవితాలు అంతంత మాత్రమే ఉండేవి. కానీ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఇలా ఆర్థికంగా చతికిల పడిపోతున్నాము.